ఊరుకుంటున్నారు. దొంగోళ్ళు నీ భక్తులు, మూర్ఖులు పిచ్చోళ్ళు నీ భక్తులు. ఎవరిని దొంగలు మూర్ఖులు అంటున్నావు? నన్నంటే అను, ఊరుకుంటాను. అంతేకాని నా భక్తులంటే మాత్రం ఊరుకోను. నేను నీ భక్తుల్లా కాదయ్యా. నా భక్తుల కించి వచ్చిన నీకు చిన్న పరీక్ష పెడతాను, కాసుకో. మరి నెగ్గగలవా? నువ్వు ఏ పరీక్ష పెట్టినా నెగ్గడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటేంటి, నువ్వు నా భక్తుల్లా కాదన్నమాట? ఏ పరీక్ష పెట్టినా నెగ్గేస్తావన్నమాట? అయితే సరే. ఈ నీళ్ళతో ఉన్న పాత్ర తీసుకో. నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఈ పాత్రలోంచి ఒక నీటి బొట్టు కూడా కింద పడకుండా 2 సార్లు ప్రదక్షిణ చేసేసి రావాలి. 2 సార్లేమిటి, 100 ప్రదక్షిణాలైనా చేస్తాను. 100 సార్లు వద్దులే, 2 సార్లు చేస్తే చాలు. నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. చేస్తే చెప్పినట్టు చేస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను. నా భక్తులు నన్ను పట్టించుకోవటం లేదని. అలాగే నిరూపిస్తా. అబ్బా, ఒక్క చుక్క కూడా నీళ్లు కింద పడకుండా తీసుకొచ్చాను, చూసావా? నీ భక్తులు నిన్ను భక్తితో పూజించడం లేదయ్యా, భయంతో మొక్కుతున్నారు. ఆగాగు, నేను పెట్టిన పరీక్ష అప్పుడే అయిపోలేదు. ఈ పాత్రతో నువ్వు 2 సార్లు ప్రదక్షిణలు చేసినప్పుడు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావో చెప్పు. నీళ్లు కింద పడిపోతాయేమోనన్న భయంతోటి నిన్ను తలుచుకోలేదు, ఏకాగ్రతతో నడిచాను. అట్టాంటప్పుడు నిన్నెలా తలుచుకుంటానయ్యా? నువ్వు చెప్పినట్టే వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న పనుల్లో ఏకాగ్రత చూపుతున్నారు. అంటే వాళ్ళు నన్ను తలుచుకున్నట్టు కాదా? వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలోనూ నేనున్నాను. వారి వారి విధులను నిర్వర్తించడంలోనే సాయినామం నాకు స్పష్టంగా వినబడుతోంది. క్షమించండి బాబా. భక్తులకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఆదుకున్నట్టే భాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా. ఒక్కసారి నా భక్తులు నోరారా సాయి అని తలచిన చాలు. ఎన్ని జన్మలకైనా వారికి తోడుగా ఉంటాను, అండగా ఉంటాను. వాళ్ళు నన్ను పట్టించుకోలేదనేగా. వాళ్ళు నోరారా పిలిస్తే నేను వెళ్ళినట్టే నేను నా భక్తులను రప్పించుకోగలను. చూడాలని ఉందా? చూపించమంటావా? అయితే చూడు.